హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇన్స్పిరేషనల్ స్టోరీలో ఈ యొక్క పొగడ్తలు ఎప్పుడు పరుల స్వార్థానికే అనేటువంటి ఒక కథను ఈ యొక్క మోసకారి నక్క ద్వారా తెలుసుకున్నాం. ఒక రోజున ఒక కాకికి ఒక చిన్న మాంసం ముక్క దొరికిందనమాట. అది చెట్టు పైన కూర్చొని హాయిగా తిందామని ఆ యొక్క కాకి అనుకున్నది. కానీ అదే సమయంలో ఒక నక్క ఆ దారి నుండి పోతూ చెట్టు పైన ఉన్నటువంటి కాకిని చూసి దాని నోట్లో మాంసం ముక్క ఉందని అది గమనించిందనమాట. పొద్దుటి నుండి ఈ నక్కకి తినడానికి ఏమీ దొరకలేదు, ఎక్కడ తిరిగినా కూడా. అప్పుడు ఏం చేసింది, ఏదో విధంగా అయినా సరే ఆ యొక్క కాకి నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్కను సంపాదించి హాయిగా తిని ఈ పూట గడపాలి అని ఈ యొక్క నక్క అనుకుందనమాట. నక్క ఈ యొక్క మాంసం ముక్కను తినాలని ఎప్పుడైతే అనుకుంటాందో ఆ నోట్లో నీళ్ళు అరినేటి భయంకరంగా ఊరుతున్నాయి నక్కకి. ఇంకా తట్టుకోలేక అది చెట్టు దగ్గరికి వెళ్ళి కాకితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని కాకికి చెప్పింది. కాకి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఉందన్నమాట. నోట్లో మాంసం ముక్కతో ఎలా మాట్లాడాలని కాకి అనుకుంది. కానీ నక్క మళ్ళా వదిలిపెట్టలే. అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావేమిటి, చాలా చలాకీగా కనిపిస్తున్నావని మళ్ళా కాకిని అడిగింది. కాకి బాబోయ్, మాట్లాడితే మాంసం ముక్క పడిపోతుందేమో అనుకొని మాట్లాడలేదు. మళ్ళీ నక్క చక్కటి చలికాలం వెళ్ళిపోయింది, వేసవికాలం వచ్చేసింది. నీవు పాడితే తప్ప నాకు వినడానికి ఇంకెవరు పాడతారు, ఇంకెవరికి ఇంత చక్కటి గొంతు, ఇంత అందమైన గొంతు, అందులోనూ నువ్వు పాట పాడితే చాలా మధురంగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుందని పొగడము మొదలుపెట్టిందనమాట. అప్పుడు ఆ నొక్క పొగడతకి కాకి పొంగిపోయి పాడకుండా ఉంటే పాపం నక్క బాధపడుతుందని అనుకుని పోనీలే ఒక పాట పాడదామని కాకి నోరు తెరిచి కావ్ కావ్ అని పాట పాడటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే పాట మొదలుపెట్టిందో వెంటనే నోటిలో ఉన్నటువంటి మాంసం ముక్క ఆ యొక్క నేల మీద పడిపోయింది. ఆ నేల మీద పడినటువంటి మాంసం ముక్కను తీసుకొని నక్క పారిపోయింది. ఇంకేం తనకు కావాల్సిన ముక్క దొరికింది కాబట్టి సంతోషంగా వెళ్ళిపోయింది. ఓసి దొంగ నక్క, ఎందుకా నువ్వు నన్ను అంతగా పొగిడి పాడించావు అనుకొని కాకి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఈ యొక్క కథలో నీతి ఏంటంటే పొగడ్తలు ఎప్పుడు పరుల స్వార్థానికే. ఇక్కడ ఈ కథలో కూడా కాకి తను తెచ్చుకున్నటువంటి మాంసాన్ని ఈ యొక్క నక్క పొగడ్తకు పడిపోయి ఆ యొక్క ముక్కను పోగొట్టుకొని బాధపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నక్క స్వార్థం కోసం కాకిని ఇక్కడ పొగుడుతూ ఉంది. ఇదే ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ. అదే కాకుండా ఇందులో మనము ఇంకొక రెండవ స్టోరీ కూడా తెలుసుకుందాం. రెండవ ఇన్స్పిరేషన్ స్టోరీలో సహాయం చేయడానికి చిన్న పెద్ద అనేటువంటి తేడా లేదు అనేటువంటి ఒక కథను తెలుసుకున్నాం. ఇందులో సింహం చిట్టెలుక గురించి మనము తెలుసుకున్నాం. ఒక రోజున అడవిలోని చెట్టు ఆ యొక్క నీడలో ఆ సింహం నిద్రపోతూ ఉంది. ఆ పక్కనే ఉన్న కన్నంలో ఒక చిట్టెలుక ఉందన్నమాట. అది బయటకు వచ్చేసరికి పీచు లాంటి మెత్తని గడ్డి లాంటిది ఏదో అక్కడ కుప్పలాగా పడి ఉంది. దానిపైకి ఎక్కి ఆడుకుంటే మజాగా ఉంటుంది అనుకొని ఎలుక దానిపైకి ఎక్కి సంతోషంగా ఎగురుతుందన్నమాట. కానీ అది ఎక్కినది సింహంపైకి, అంతేగాని గడ్డి కాదు. వెంటనే సింహానికి మెలకువ వచ్చింది. ఒక్కసారి గట్టిగా గర్జించింది. అటు ఇటు వెదకగా దాని చేతికి చిట్టెలుక చిక్కింది. దాన్ని పంజాతో పైకెత్తి పట్టుకొని, ఎలుకముండా నీకెంత ధైర్యమే, నా నిద్రనంతా పాడు చేశావు, నిన్ను చంపేస్తాను అని సింహం అరిచింది. భయంతో ఎలుక గడగడా వణికిపోతూ, క్షమించండి మహాప్రభో, నేను మిమ్మల్ని చూడలేదు, ఏదో గడ్డి కదా అని ఎక్కి ఆడుకుంటున్నాను, దయచేసి నన్ను వదిలేయండి అని ఆ యొక్క సింహాన్ని వేడుకుంది.
నేను ఎప్పుడో ఒకప్పుడు మీకు సాయం చేసి రుణం తీర్చుకుంటానని ఈ యొక్క ఎలుక చెప్పిందనమాట. చూస్తే వేలడంత లేవు, నీవు నాకేం సాయం చేయగలవు అని సింహము, సరేలే నిన్నిప్పుడు దయతలిచి వదిలేస్తున్నా, జాగ్రత్తగా ఉండు అని సింహం దాన్ని వదిలేసింది. ఒకనాడు ఆ అడవిలో ఒక వేటగాడు ఒక పళ్ళ పన్ని ఉంచాడు. పొరపాటున సింహం ఆ వలలో చిక్కుకుందనమాట. వాడు ఒక వల పన్నాడు కదా, ఆ వలలో ఈ యొక్క సింహం పడింది. ఏమీ చేయలేక దీనంగా అరవడం మొదలుపెట్టింది. దాన్ని రక్షించడానికి ఎవ్వరూ రాలేదు. అప్పుడే కన్నంలో నుంచి బయటికి వచ్చిన చిట్టెలుక ఆ సింహం అరుపు వినిపించిందనమాట. అది సింహం గొంతును గుర్తుపట్టి ఒక్క పరుగున అక్కడికి చేరుకొని, మహారాజా భయపడండి, మీరు భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను అంది. అటు ఇటు చూసింది. వేటగాడు ఎక్కడా కనపడలేదన్నమాట. వెంటనే వెళ్ళి వల తాళ్లను ముక్కలు ముక్కలుగా కొరికేసిందనమాట. సింహం ఆనందంగా బయటికి వచ్చి చిట్టెలుకను ఒకసారి పైకెత్తి బాగా సంతోషంగా తిప్పి వదిలేసింది. ఈ యొక్క కథలో నీతి ఏంటి? సహాయం చేయడానికి చిన్న పెద్ద అనేటువంటి తేడా మాత్రం ఇక్కడ లేదు. ఎవరికి తోచిన సాయం పరిస్థితులను బట్టి తప్పకుండా చేయాల్సిందే, ఆ యొక్క సాయాన్ని తీసుకోవాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్?